నమస్కారంలో మన భారతదేశంలో చాలా శక్తివంతమైన దేశము. మన భారతదేశంలో అన్ని రకాలైన మినరల్స్, మెటల్స్, టాలెంట్ అన్నీ ఉన్నాయి. అనుకుంటే మన దేశము అమెరికా వాళ్ళతోని, చైనా వాళ్ళతోని మనం పోరాడితే మనం చాలా ముందుకు వెళ్తాం. కానీ మన పొలిటీషియన్స్, మన పొలిటికల్స్ సిస్టము ఇంత కరప్టెడ్ అయిపోయిందంటే, ఇంత అమ్ముకుపోయిందంటే, ఇప్పుడు కూడా చిన్న చిన్న దేశాలతో, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో చిన్న చిన్న దేశాలతో మనం కంపేర్ చేసుకొని బతుకుతున్నాం. అంటే మనం ఏనుగు లాంటి బలం ఉండి కూడా ఇప్పుడు కూడా చీమతో పోరాడి మన భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితి మన దేశానికి వచ్చింది. ఎందుకంటే మన ఆలోచన శక్తి బాగాలేదు కాబట్టి. మనము సగటు మనిషి ఏమనుకుంటారు, వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళ పిల్లలతో హాయిగా ఉండాలి, నాకెందుకు ఈ దేశం సంగతి అనుకుంటాం. కానీ ఈ పొలిటీషియన్స్ మన దేశానికి అప్పుల్లో ముంచేసి మనకి ఒక బానిసలా చేస్తున్నారు. కొద్ది రోజుల ముందు ఒక చీఫ్ మినిస్టర్ ఏమో మీరు 3 పిల్లలు కనండి అని చెప్తున్నాడు. అంటే ఎందుకంటే మన పిల్లలు ఉద్యోగాలు లేక, పని పాటలు లేక లాస్ట్కి ఒక లేబర్ లాగా, వర్కర్ లాగా వాళ్ళ ఇంట్లో బయట పనిచేయాలి. ఆ పిల్లలు పెంచడానికి గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా లేవు, స్టాఫ్ లేదు. మనం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాం, మా పిల్లల భవిష్యత్తులో పోతే మంచి ఫ్యూచర్ బాగుండాలని. వీళ్ళేమో ప్రైవేట్ స్కూల్ కూడా చేసేవాళ్ళు కూడా వాళ్ళు ఎంపీ, ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు చేస్తున్నారు. మనం మొత్తం జీవితం వల్ల పనిచేసి వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో డబ్బులు కట్టి మన పిల్లల్ని చదివిస్తే గవర్నమెంట్ వాళ్ళేమో మా పిల్లలకి ఉద్యోగాలు లేవు, మీ పిల్లలేమో చదవాలని చెప్పేసి తర్వాత వాళ్ళని ఒక పని మనుషుల కూలీలో వాడుతారు. అందుకే మిత్రులారా ఇప్పుడు చాలామంది పిల్లలు చేసుకోవడం లేదు. ఎందుకంటే ఇలాంటి నీచమైన ప్రభుత్వంలో పిల్లలు ఉండేదానికంటే లేకపోవడం మంచిదని చాలామంది భావిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో అది కామెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.